హాయ్ అండి అందరికీ. ఈరోజు మైసూర్ బోండాలు చేసుకుందాము. ఒక కప్పు పెరుగుకి కొంచెం చిటికినంత వంట సోడా, తగినంత ఉప్పు వేసుకొని ఒక స్పూన్ నూనె వేసుకోవాలండి. ఇలా మంచిగా కలిపెట్టాలండి. బాగా మిక్సీ చేసుకోవాలంతా. ఒక కప్పు పెరుగుకి కప్పున్నర మైదా పిండి వేసుకుందామండి. పుల్లటి పెరుగు వేసుకోవాలా. మజ్జిగైనా పర్వాలేదు, పుల్లటిగా ఉంటే బాగుంటాయి. మజ్జిగైనా పెరుగైనా. ఇలా పిండి వేసి బాగా కలిపెట్టాలండి. తగినన్ని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలా. ఎక్కువ నీళ్ళు పట్టవండి, కొంచెమే చూసుకొని కలుపుకోవాలా నీళ్ళు. ఇలా మంచిగా కలపాలండి. ఇలా కలిపి టైం ఉంటే ఒక గంట తోడి, టైం లేకపోతే ఒక అర్ధ గంట తోడి పెట్టుకొని కలిపి పక్కన పెట్టుకొని బోండాలు వేసుకుంటే బాగా వస్తాయండి. ఇప్పుడు గంట తోడి పెట్టినా నేనైతే. కొంచెం కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి సన్నగా ముక్కలు చేసి వేసుకున్నానండి. ఒక స్పూన్ నిండా జీలకర్ర వేసుకున్నా. ఇలా మంచిగా కలుపుకొని ఇలా మన చేతికి పడేటట్టు చూసుకోవాలండి. తిప్పితే మంచిగా పడాలి గోలుగా. ఇప్పుడు ఒక బాండీ పెట్టి దాంట్లో నూనె పోసి వేడి చేసుకొని ఇలా వేసుకుంటే మంచిగా వస్తాయండి బోండాలు గోలుగా. సన్న శాగ మీద ఒక 5 నిమిషాలు ఉడకాలండి. లోపల ఉడకదు. సన్న శాగ పెట్టుకుంటే లోపల మంచిగా ఉడికిపోద్ది. అంతన ఫుల్ చేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వేపుకోవాలండి. ఇలా మంచిగా గోల్డెన్ కలర్ రావాలా. ఇలా రావాలండి గోల్డెన్ కలర్లో. ప్లీజ్ అండి, నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.